కావాల్సిన రా మెటీరియల్ అంతా తీసుకున్నాను. పర్ల్స్, నక్షి బాల్స్, క్యాప్స్, కట్టుతీగ, కట్టర్స్. ఇప్పుడింక మా స్టాఫ్‌కి ఇచ్చేసాననమాట. మొత్తం కట్టుతీగకెక్కించుకొని రండి అని చెప్పేసి. సో, వాళ్ళు నీట్‌గా నాకు కట్టుతీగకెక్కిచ్చి ఇచ్చారు. ఇప్పుడు నా వర్క్ అయితే మొదలు పెడుతున్నాను. ఈ డిజైన్ నాకు చాలా ఇష్టమైన డిజైన్ అండి. ఈ కస్టమరు వాళ్ళ మదర్‌కి ఇస్తున్నారనమాట గిఫ్ట్. ఇంకా చాలా ప్రేమతో చేస్తున్నాను. అమ్మ కోసం కాబట్టి ఇంక ప్రశాంతంగా అమ్మని తలుచుకుంటూ తయారు చేస్తున్నాను డిజైను. నీట్‌గా 2 సార్లు చుడుతున్నాను. చుట్టిన తర్వాత చక్కగా కటింగ్ ఇవ్వాలండి. ఇది చాలా ఇంపార్టెంటు. అండ్ ఇక్కడ మ్యాంగో డైరెక్షన్ కూడా మళ్ళీ మనం 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. పర్ల్స్ అయితే 5 పర్ల్స్‌కి ఒక నక్షి బాల్స్ ఇవ్వమని చెప్పారు కస్టమరు. సో, అదే ప్రకారంగా నేను చూసుకుంటూ మేకింగ్ అయితే స్టార్ట్ చేశాననమాట. 5 పర్ల్స్ తర్వాత నక్షి బాల్ ఉందా లేదా? అన్నిటికి క్యాప్స్ ఉన్నాయా లేవా? ఎక్కడైనా క్యాప్స్ మిస్ అయ్యాయా? ఇవన్నీ మనం మేకింగ్‌లో అబ్జర్వ్ చేసుకుంటూ చేయాలి. సో, అలా చేస్తూ ఉండేసరికి డిజైన్ అయితే వచ్చేసింది. ఎండింగ్‌కొచ్చామింక మనమైతే మాత్రం. అయితే ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్ చైన్ అయితే ఏమి ఇవ్వట్లేదు. 2 సైడ్స్ కూడా పర్ల్స్ తోటే ఫినిష్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ కస్టమరు హెడ్ పై నుంచి వేసుకునేలాగా కావాలి అన్నారు. సో, హెడ్ పై నుంచి వేసుకునేలాగా రెడీ చేశాను. పర్ల్స్ క్వాలిటీ చూడండి సూపర్బ్‌గా ఉంది. నేను మేకింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు సెపరేట్‌గా వీడియో షూట్ చేశాను. క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుంది. ఇలా డైరెక్ట్‌గా మనం హెడ్ పై నుంచి వేసేసుకోవడమే. నచ్చిన వాళ్ళు స్క్రీన్‌షాట్ తీసుకోండి. అవును ఇంతకీ మీరు మీ మదర్‌కి ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చారు? కామెంట్ చేయండి.